హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి ఒకటేసారి రిలీజ్ చేశారు. ఈ తరుణంలో మనకి ఏంటి అంటే, సో అందరూ మీ యొక్క మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకున్నారో లేదా చూసుకోండి. మార్క్స్ మెమో అంటే జస్ట్ మార్క్స్ కనిపించేది కాదు, అఫీషియల్ తెలంగాణ వెబ్సైట్ నుంచి మీరు యాజ్ ఇట్ ఈస్గా మీకు మెమోరాండం ఎలా ఉంటుందో కాలేజ్లో ఇచ్చేటువంటి మెమోరాండం అలాంటిది డౌన్లోడ్ చేసుకున్నారా లేదా ఒకసారి చూసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అండ్ మరికొంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చాలామందికి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే మనకి నెక్స్ట్ సప్లిమెంటరీ ఉంటుంది కదా. సో మీరేం చింతించకండి. సో లైఫ్లో ఇది ఒక ఫేజ్ అనేసి అనుకోండి. మనకి దాని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ కొరికి చాలా మోటివేటెడ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే అట్లా ఉంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళైనా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకైతే ఆ యొక్క వీడియోని షేర్ అయితే చేయొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం వచ్చేసి మెమోరాండం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ డేట్స్ ఏవి ఉన్నాయో అవి చూద్దాం. విత్ ఫీజ్ ఎంత ఉంటుంది అవి కూడా చూసేద్దాం, ఓకేనా. సో అండ్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఇన్ కేస్ మాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, లేదు మేము ఫెయిల్ అయ్యే వాళ్ళం కాదు, మేము ఎలా ఫెయిల్ అయ్యేమేంటి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీ కొరకైతే రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది రేపటి నుంచి 23rd of April నుంచి 30th April వరకు అయితే ఉంటుంది. ఆ లోపు మీరైతే ఫీ అయితే పేమెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరైతే చేరుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా రిజల్ట్స్ అని చెప్పేసి, ఇక్కడ ఈ యొక్క రిజల్ట్స్ అనే దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది అనమాట, IPE 2025 రిజల్ట్స్ అని చెప్పేసి. ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్. సో మీరు జనరల్ ఒకేషనల్ అని చెప్పేసి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ IP అని చెప్పేసి ఉంది కదా, దాని కింద హాల్ టికెట్ నెంబర్ అనేసి ఉంది కదా, దానిపై అయితే క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మెమోపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేసిన తర్వాత కిందకి మెల్లగా అయితే స్క్రోల్ చేయండి. మనకైతే మీ యొక్క తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, సో అక్కడికి ఏంచి అఫీషియల్గా మనకైతే మెమోరాండం అయితే ఇస్తారు. విత్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీ యొక్క కోర్స్ ఏ యొక్క కోర్స్ చేస్తున్నారో అది, అండ్ మీ యొక్క ఫోటో అవన్నీ అయితే ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎందులో ఎంత వచ్చింది అదంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ పైన ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రింట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత PDF ఫార్మాట్లో మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి రీకౌంటింగ్ అండ్ రీకౌంటింగ్ అయితే 100 రూపీస్ పే చేయాలి. స్కాన్డ్ కాపీ రీవెరిఫికేషన్ కొరకు అయితే 600 రూపీస్ పే చేయాలి, కొంచెం ఎక్కువనే ఉంటుంది రీవెరిఫికేషన్ కొరకు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఇందాక చెప్పానో మనకి మెమోరాండమ్స్ అవి డౌన్లోడ్ చేసుకోనికి ఈ రోజు నుంచి అయితే సదుపాయం అయితే కల్పిస్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే వితిన్ 10 days ఆఫ్ రిజల్ట్. ఇదంతా మనకు అవసరం లేదు కండి. ఇక రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లికేషన్ విండో ఆన్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే April 23rd నుంచి April 30th వరకు అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఇందాక చెప్పాను కదా, అలా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ IPE థియరీ ఎగ్జామ్స్ అంటే సప్లిమెంటరీ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే May 22nd నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ప్రాక్టికల్స్ వచ్చేసి June 3rd నుంచి అయితే June 6th వరకు అయితే కొనసాగుతాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ రీవెరిఫికేషన్ కొరికి, సో రీవెరిఫికేషన్ కొరికి అయితే 600 రూపీస్ అయితే ఉందన్నమాట. అండ్ రీకౌంటింగ్ కొరకు అయితే 100 రూపీస్ అయితే ఫీ అయితే ఉంది. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, ఇన్ కేస్ మేము బెటర్మెంట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, బెటర్మెంట్ అన్నా ఇంప్రూవ్మెంట్స్ అన్నా ఒకటే ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఈ యొక్క మార్చ్లో మంచి మార్క్స్ రాలేదు, మేము ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటున్నాం అనేసి అనుకుంటే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్లోనే అలాంగ్ విత్ ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్నారో సేమ్ పేపర్ అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు పాస్ అయిన వాళ్ళు ఇంప్రూవ్మెంట్స్ అంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు అది సప్లై అంటారు. సో ఇక్కడ వచ్చేసి 600 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. 600 రూపీస్తో పాటు 160 రూపీస్ ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు రాద్దాం అనుకుంటున్నారో 160 రూపీస్ అయితే పే చేయాలి. ఒక సబ్జెక్టు 160 రూపీస్ అనగా, సో ఎన్ని సబ్జెక్ట్ ఉంటే అన్ని 160లో మీరు పే చేయొచ్చు అనమాట. బట్ అలాంగ్ విత్ దట్ ఒక 600 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది డిపాజిట్ అనమాట, అది ఇంకా మనకు రాదు, అది అట్టే వెళ్ళిపోతుంది. ఇలా మీరు పే చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నేనైతే ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో మీరు సప్లీస్తో పాటు పాస్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేసుకోండి. సో అంత టెన్షన్ లేకపోతే ఓన్లీ సప్లీసే రాసేసుకోండి బెటర్. అండ్ పాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో మీకు తక్కువ మార్క్స్ కనుక వస్తే డెఫినెట్గా మీరైతే ఇంప్రూవ్మెంట్స్ అయితే రాయండి ఫ్రెండ్స్, ఓకేనా. మార్క్స్ అయితే డెఫినెట్గా పెరుగుతాయి. ఈ మార్క్స్ ఎందుకన్నా మేము మళ్ళీ చదవలేము, అంత రిస్క్ చేయలేము అనేసి అనుకుంటే మాత్రం సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు బాధపడతారు. ఎందుకంటే 900 క్రాస్ అవుతేనే మీకు
ఎంసెట్లో అయినా ఎలా అయినా మీకు వెయిటేజ్ అనేది పెరిగిద్ది. మీ యొక్క మార్క్స్ని తీసుకొని మీకు సీట్స్ అయితే ఇస్తారు కాబట్టి సో 900 ఎబో ఉండేందుకే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ యొక్క విషయం మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనకి 600 రూపీస్తో పాటు ఎన్ని 160లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే అన్ని 160లో కట్టేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ డోంట్ సబ్స్క్రైబ్ టు అవర్